యవనస్తుల కూటానికి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘం, యూత్ వారికి నాయకత్వాన్ని వహిస్తూ వారిని ప్రభువులో బలపరుస్తున్నటువంటి మరి స్థానిక దైవ సేవకులు సాల్మాన్ గారికి, అదేవిధంగా తన కుమారుడు జాషువాకును చేరి వచ్చిన యూత్ వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? వెరీ గుడ్, రైట్, మంచిది. ఈరోజు వర్తమానాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించి ఉన్నారు. అందును బట్టి నేను మరొకసారి దేవుని నామానికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునట్లుగా వాక్యాన్ని ఆయనే మనకు నాయకత్వాన్ని వహించి తన వాక్యము ద్వారా మనలో ఉజ్జీవాన్ని రేకెత్తించి ఆయన మనలను తన వాక్యము ద్వారా బలపరచాలని ప్రార్థన చేద్దాం. ముందుగా ఒక వాక్యాన్ని చదువుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకుందాం ప్రార్థన ద్వారా. దయచేసి వాక్యాన్ని చదువుకుందాం. నేటి దినమునకై, నేటి సందర్భానికై, నేటి యూత్ మీటింగ్కై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని కోరదాం. అందరూ దయచేసి తలలు వంచి కన్నులు మూసుకొని, దేవా ఈరోజు మాతో మాట్లాడయ్యా, ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా మలచండి అయ్యా. ఈ సమయాన్ని ప్రభువా మాకు ఆశీర్వాదకరంగా మలచండి. దేవా మాకు మీ సహాయాన్ని అందించండి అని మనమందరం అడుగుదాం. కృప కనికర సంపన్నుడా, జీవాధిపతి నాయన, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో రోజులుగా ప్రార్థించాం ఈ దినము కొరకు ప్రభువా. నాయనా, ఈ దినమున మీ సేవకు నన్ను ఇక్కడ మీరు నిలబెట్టి ఉన్నారు. పరిశుద్ధాత్మదేవ, నన్ను మీ ఆత్మ ఆధీనములోనికి, స్వాధీనములోనికి తీసుకొనండి. కానీ మాట మీ సేవకుని నోటికి రానియక సమయోచితమైనటువంటి మాటలు, మమ్మల్ని బలపరిచేటువంటి మాటలు, మమ్మల్ని మీ రాజ్యము కొరకు సిద్ధపరిచేటువంటి మాటలు మాట్లాడండి తండ్రి. ఎదిగో ప్రభా, మాట్లాడుచున్నది మీ మాటలయ్యా, మాట్లాడబోతున్నది మీ సేవకుడయ్యా. ప్రభా, మీరే మీ స్వహస్తాలకు తీసుకొని మీ సేవకుని ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన మనవి సమర్పించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. రైట్, మంచిది. యవనస్తుల కూటం ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? యవనస్తుల కూటం. కాబట్టి యవనులను గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విరివిగా వ్రాయబడి ఉన్నది. యవనస్తులు సంఘమునకు వెన్నెముక లాంటి వారు. అన్ని రంగాలలో యవనస్తులు కావాలి. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, ప్లే క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ, ఆ తర్వాత పీజీ, ఇలా పై స్థాయి చదువులకు మనం వెళ్తాం. ఎంతవరకు మనం చదువుతాం? ఒక 25 సంవత్సరాలు, 5వ సంవత్సరం నుండి
25వ సంవత్సరం వరకు మనం చదువుతాం. ఆ తర్వాత జాబ్ సెర్చింగ్లో మనం ఉంటాం. అవునా? చదువుతుంది దేనికంటే జాబ్ కోసం. జాబ్ దేనికోసం అంటే బ్రతకడానికి కోసం. రైట్. ఆ తర్వాత జాబ్ వస్తుంది. ఒకవేళ దేవుని దయ వల్ల బాగా చదువుకొని మంచి లిస్ట్లో మనం ఉన్నట్లయితే ఆయన దేవుడు కొందరికి జాబ్స్ని ఇస్తాడు. ఆ తర్వాత వివాహం అయిపోతుంది కదా. ఆ తర్వాత పెళ్ళిళ్ళు, తర్వాత పిల్లలు, ఆ తర్వాత నడిప్రాయము, ఆ తర్వాత వృద్ధాప్యము. ఇలా మానవ జీవితం, ప్రారంభించబడినటువంటి మానవ జీవితం 80-70 సంవత్సరాలకు ముగించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంతే కదా. మోషే గారు ఏమన్నారు? అధిక బలం ఉంటే 80 లేక 70 అన్నారు. అంతే. ఇప్పుడు మనమందరమే అక్కడక్కడ ఒకరో ఇద్దరో ఒక 30 పైబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ చాలామంది యూత్ వారు ఇక్కడ ఉన్నారు. అంటే 30 బిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నానంటే, ఉపోద్ఘాతంగా అన్ని రంగాలకు యవనస్తులు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వారో అనేది నేను ముందుగా తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకుందాం. ఏ వయసులో వస్తుంది? అప్రాక్సిమేట్లీ చెప్పండి. 25 సంవత్సరం లేకపోతే 30వ సంవత్సరం. ఆ తర్వాత 40 దాటిందనుకో ఎలిజిబుల్ కాదనమాట కదా. ఇప్పుడు ఉద్యోగమునకు ఎంపిక చేయబడడానికి యూత్ వారిని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత 60-70 వచ్చేసిందంటే రిటైర్మెంట్ అయిపోతారు. అవునా కదా? ఎందుకంటే ప్రభుత్వానికి పనికిరామన్నమాట. అవునా? యూత్ ఉన్నప్పుడే, అంటే ఒంట్లో బలం ఉన్నప్పుడే, మేధాబలం ఉన్నప్పుడే, జ్ఞానబలం ఉన్నప్పుడే, ఇక్కడికి వెళ్ళమంటే పరుగులు తీసేటువంటి ఆ యొక్క శక్తి మనలో ఉన్నప్పుడే మనము ఎవరైతే మనలను పనికి నియమించుకుంటారో, ఎవరైతే మనలను ఉద్యోగానికి నియమించుకుంటారో, ఇంకా ఏ జంతువునైనా తీసుకోండి, ఒక మనిషికి మాత్రమే దేవుడు ఆలోచించే జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి తిమోతి, నువ్వేం చేస్తావంటే పై వచనాలన్నిటిని మనం చదువుతూ రాగలిగితే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి సిద్ధపాటు అయితే కలిగి ఉంటాడో, నీవు ప్రభు పనికి అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి నీవు ప్రభు పని చేయాలంటే నీకేం కావాలి అంటే వివేకము కావాలి. వివేకాన్ని నానా విధాలుగా మనము చెప్పవచ్చు. జ్ఞానము అనేటువంటి పర్యాయ పదాన్ని వాడారు. జ్ఞానము, వివేకము, తెలివి, నాలెడ్జ్, రకరకాలుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. గమనించండి. ఇప్పుడు మొదటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను, తెలియచేస్తూ ఉన్నాను. పౌలు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే తిమోతితో, తిమోతి, నీవు వివేకము కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం. ఏం కలిగి ఉండాలి? వివేకము కలిగి ఉండాలి. తెలివి, వివేకము వేరు. తెలివిని నాలెడ్జ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు కింగ్ జేమ్స్ వర్షన్లో. అదేవిధంగా జ్ఞానమునకు విజ్డమ్ అనేటువంటి పదాన్ని వాడారు. విజ్డమ్. వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనేది మనం చూడగలిగితే, నాలెడ్జ్ అనేది తెలివి, జ్ఞానం అనేది వివేకము ఈజ్ ఈక్వల్ టు వివేకం. గమనించండి. ఇప్పుడు ఈ మైక్ ఎలా వాడాలి, ఇక్కడ బటన్ ఉంటుంది, ఏసి వాడాలి అనేటువంటిది ఇది తెలివి అని అనుకుందాం. ఇది తెలివి. అయితే ఈ మైక్ ఏదో ప్రాబ్లం వచ్చింది, పని చేయడం లేదు. ఈ మైక్ను ఓడదీసి ఎక్కడ సమస్య ఉందో దాన్ని రిపేర్ చేయటం జ్ఞానం. అంటే తెలివికి మించింది జ్ఞానం. హల్లెలూయా. వింటున్నారా వాక్యాన్ని? జాగ్రత్తగా విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, తెలివిని మించింది జ్ఞానం. కాబట్టి
దుష్టుడు నీ మీద దాడి చేయకుండా సంఘాన్ని చక్కగా మంచిగా నడిపించాలి అంటే నీవు యవన ప్రాయములో ఉన్నావు, దుష్టుడు నీ వైపు చూస్తున్నాడు. కాబట్టి దుష్టుడు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకుండా ఉండాలి అంటే తిమోతి నీవు జ్ఞానము కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? జ్ఞానము కలిగి ఉండాలి. ఆ దైవ గ్రంథములో సామెతల గ్రంథకర్త భక్తుడైన సొలొమోను గారు ఒక మాట అన్నాడు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అనేటువంటి మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, రకరకాల దుర్బోధలు మనకు వినిపిస్తూ ఉన్నాయి నేటి సమాజాలలో. దుర్బోధలు, భయంకరమైనటువంటి దుర్బోధలు. అలాంటి వాటికి ఆకర్షితులై అనేక మంది త్రోవ తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించాలి అంటే నీకేం కావాలి అంటే జ్ఞానము కావాలి తిమోతి అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జ్ఞానం ఎలా వస్తుందండి? ఎక్కడ మనకు దొరుకుతుందండి జ్ఞానము? చెప్పండి, ఎక్కడ మనకు దొరుకుతుంది జ్ఞానము అని మనము చూడగలిగితే జ్ఞానం ఇచ్చే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవాతి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మనం మహిమపరద్దాం. ఒక మాట చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో, ఒక మాట చదవండి. ఆ సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. దయచేసి టక్కన రెఫరెన్స్ చదివినటువంటి వాళ్ళు ధన్యులు. త్వరగా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివికి మూలము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దట్ ఈస్ ద బేస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి యందు భయభక్తులంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానమునకు బేస్, మూలము అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సార్, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే ఏంటండి అని అంటారా? దయచేసి ఇంకొక మాట చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. అసలు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే ఏంటో అక్కడ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం ఏంటి? చెడుతనమును అసహించుకొనుటయే. అక్కడ ఉందన్నమాట దాని యొక్క ఆన్సర్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక ఆయన ఉన్నాడు. ఆయన యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులలో చిన్నవాడు. ఆయన పేరు యోసేపు. ఆయన ఐగుప్తు దేశములో ఉన్నాడు. పాపము చేసే అవకాశము చాలా బాగుంది. నాన్న లేడు చూడ్డానికి. ఏమరా ఇలాంటి పాడు పని చేస్తున్నావు, ఎందుకు ఇలాంటి పాడు పని చేస్తున్నావు అని చెప్పి గద్దించే నాన్న లేడు దగ్గర. తన అన్నదమ్ములు లేరు గద్దించడానికి. ఎవరికి తెలియకుండా యథేచ్ఛగా పాపాన్ని చెయ్యొచ్చు, కానీ చెడుతనాన్ని అసహ్యించుకున్నాడు. ఆవిడ అంటే పోతీఫర్ అనేటువంటి వ్యక్తి యొక్క భార్య తనను ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ ఆమె దగ్గర నుండి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడంటే ఆయన ఏం చేశాడు? చెప్పండి. చెడుతనాన్ని అసహించుకున్నాడు. కాబట్టే ఆయనను దేవుడు ఉన్నతంగా దీవించాడు. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు ఆ రీతిగా దీవించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరికి పక్షపాతి కాడండి. అందరికీ ఒకే విధంగా దీవెన అనుగ్రహించేటువంటి వాడు ఆయన. అయితే ఆ దీవెన అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. ఆ దీవెన పొందుకోవడం ఎలా? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది. ఆ మాటల ప్రకారంగా మనము జీవిస్తే యోసేపులా దేవుడు మనల్ని దీవిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జ్ఞానము ఎలా కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? చెడుతనమును అసహించుకున్నట్టయే. కాబట్టి వివేకము కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. అనగా జ్ఞానము కలిగి ఉండాలి తిమోతి అన్నాడు మొదటిది. రెండవ మాట విముఖుడవై ఉండుము అన్నాడు. అదే 2వ అధ్యాయము 16వ వచన భాగము. 2వ అధ్యాయము 16వ వచన భాగము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి
మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. సంఘములో కొంతమంది ఉన్నారు, ఉత్తమ మాటలు చెప్పుకుంటూ తిరుగుతారు. వాళ్ళు సంఘములో కొంతమంది ఉన్నారు, ఉత్తమ మాటలు. పొద్దున్న లేస్తే వాక్యం ఉండదు వారి నోట. ఏముంటుంది? లోక సంబంధమైనటువంటి మాటలు. వాడాలా, ఈడిలా, ఆడాలా, ఈడిలా అని లోకస్తుల గురించి మాట్లాడుతారు, కానీ వారి నోట వాక్యమే ఉండదు. కాబట్టి వారి మాటల్లో పడిపోయావంటే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. తిమోతి, జాగ్రత్త. వారి మాటలకు విముఖుడవై ఉండుము అని మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది ఏమన్నాడు? వివేకము కలిగి ఉండమన్నాడు. రెండవది విముఖుడవై ఉండమన్నాడు. విముఖుడు అంటే అర్థం ఏంటి సార్? అది గ్రాంధికములో ఉంది. విముఖుడు అనే మాట మాకు అర్థం కాలేదు అని అనుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, విముఖుడు అంటే అర్థం ఏంటంటే ముఖము చాటేయడం. ఇప్పుడు నేను మీ వైపునకు తిరిగి ఉన్నాను, అవునా కదా? నా ముఖం మిమ్మల్ని చూస్తూ ఉంది. విముఖుడు అంటే అర్థం ఏంటంటే మీరు చెప్పే మాట వినిపించుకోకుండా నీళ్ళలా పక్కకు తిరగడం. దీనిని విముఖత అంటారు. అంటే ఆ ఉత్తమ మాటలు విని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అలాంటి వారు సంఘములో ఉన్నారు, జాగ్రత్త అన్నాడు. ఇది రెండవ మాట. యవనస్తుడైన తిమోతికి పౌలు గారు చెప్తున్న జాగ్రత్తలు. నేను వెళ్ళిపోతున్నాను తిమోతి, నేను వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిని నేను. ప్రార్థనా శక్తి లేకపోతే నీ మీద దుష్టుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, బలపరచబడుతూ ఉన్నావు. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారో లేదో, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని పౌలు భక్తుడు కొన్ని హెచ్చరికలు, కొన్ని ప్రమాద సూచకలు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి? మొదటిది వివేకము కలిగి ఉండుము. వివేకము లేకపోతే ప్రతి మాట నమ్ముతా. వివేకము లేకపోతే ఆత్మీయంగా బలపడలేవు. వివేకము లేకపోతే దేవుని వాక్యాన్ని అర్థము చేసుకోలేవు. వివేకం అంటే ఏంటి అంటే చెడుతనమును అసహించుకొనుటయే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వివేకం ఎలా వస్తుందంటే త్రూ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా ఆ వివేకము మనకు వస్తుంది అనేటువంటిది ఈ విషయాలు ఇంతవరకు మనము చూసాం. విముఖుడవై ఉండుము అన్నాడు. దాన్ని కూడా జస్ట్ అలా ముగిస్తూ ఉన్నాను. ఇక మూడవ విషయం, ఇక్కడ కాస్త ఆగి ఆలోచన చేద్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. 4 విషయాలు అన్నాను కదా. 4 విషయాలంటే ఇప్పుడు 2 విషయాలకే దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది, అర్ధగంట అయిపోయింది. ఇంకొక విషయం తెలియజేసి సందేశాన్ని ముగిస్తాను. 4 చెప్పనులే, ఈ రోజుకి 3 విషయాలే ముగించుకుందాం. తర్వాత దేవుని చిత్తమైతే ఆ 4 విషయాన్ని కూడా మీ సేవకులు అవకాశం ఇస్తే ఒకరోజు వచ్చి దాన్ని కూడా చెప్తాను. రైట్. 3వ విషయం ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగము 22వ వచనం, 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము అంటూ ఉన్నాడు. పారిపొమ్ము అనే చోట 4వ అంకె వేసిందో చూడండి, సంఖ్య 4వ సంఖ్య కింద చూడండి. విడిచి పారిపొమ్ము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విడిచిపెట్టుము అంటూ ఉన్నాడు. విడిచిపెట్టుము అంటూ ఉన్నాడు. మొదటిది ఏంటి? వివేకము కలిగి ఉండు. రెండవది విముఖుడవై ఉండు. మూడవది విడిచిపెట్టుము అంటూ ఉన్నాడు. ఏం విడిచిపెట్టాలి సార్? విడవాల్సింది ఏంటి అని అంటే యవ్వన ఇచ్ఛలను విడిచిపెట్టాలి. యవ్వన కాలములో ఉన్నప్పుడు దే ఆర్ నాట్ వాకింగ్ ఆన్ ద గ్రౌండ్, దే ఆర్ ఫ్లయింగ్ ఆన్ ద స్కై కదా. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వారు రకరకాల కోరికలు, ఆశలు, లోక సంబంధమైనటువంటి దుష్ట తలంపులు. నిద్రపట్టదు కొందరికి. రేత్రి అవుతూ ఉన్నా, 10 దాటుతూ ఉన్నా, 11 దాటుతూ ఉన్నా, 12 అవుతూ ఉన్నా నిద్ర పట్టదు. ఎందుకంటే ఆ యొక్క యవ్వన ఇచ్ఛలకు లోనైనటువంటి ఆ యవ్వన కాలపు జీవితం ఫోన్ కావాలంటది. ఆ ఫోన్లో చాటింగ్ చేయాలనిపిస్తుంది. అర్థమవుతుందమ్మా?
చాటింగ్ ఎవరికి తెలియకుండా, మన పక్క వాళ్ళకు కూడా తెలియకుండా టక్కున దాన్ని డిలీట్ చేస్తాం. యవ్వన కాలములో పుట్టేటువంటి ఆశలు, యవ్వన కాలములో పుట్టేటువంటి చెడు తలంపులు, వీటిని విడిచిపెట్టి పారిపో అని తిమోతికి పౌలు తెలియచేస్తున్నాడు. చాలా ప్రమాదం తిమోతి ఈ కోరికలు, యవ్వన ఇచ్చలు. ఇలాంటి కోరికలు ఉన్నటువంటి వ్యక్తి పరిచర్య చేయలేడు. ఆ వ్యక్తి పరిచర్యలో అభివృద్ధి చెందలేడు. ఆ వ్యక్తిని దేవుడు వాడుకోడయ్యా, కాబట్టి దానిని విడిచి పారిపో అని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. పారిపో అన్నామంటే అర్థం ఏంటి చెప్పండి? పారిపోండి పారిపోండి అన్నామంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏదో ప్రమాదము ఉంది, బాంబు ఎవరో తెచ్చి ఇక్కడ పెట్టారు అనుకుందాం. అది విషయం మనకు తెలిసింది, లీక్ అయిపోయింది. ఆ విషయం పేపర్ లీక్ అయినట్టు. లీక్ అయిన తర్వాత అది కాసేపట్లో పేలబోతుంది. పారిపోండి పారిపోండి అన్నామంటే భయంకరమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది అన్నటువంటి అర్థం అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రమాదం ఉంది తిమోతి. పారిపోకపోతే ప్రమాదం ఉంది తిమోతి. నీ యవ్వన ఇచ్చలను విడిచిపెట్టకపోతే నీ ఆత్మీయ జీవితం కుప్పకూలిపోతుంది తిమోతి. కాబట్టి నువ్వు పారిపోవాలయ్యా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, నేను ప్రభువు పిలిచే నా గడి ఆసన్నమైంది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నేను ఈ లోకాన్ని వెళ్ళవలసినటువంటి సమయం చాలా దగ్గరగా ఉంది. కొద్ది రోజులు నేను బ్రతకతాను, నా చావు నా కన్నుల ముందు కనిపిస్తుంది. నేను ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. కాబట్టి నీవు జాగ్రత్త, నీవు జాగ్రత్తగా ఉండాలి. అంటే విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు. విడుస్తూ ఉన్నావా యవ్వన ఇచ్చలను, యవ్వన కోరికలను, ఆ చాటింగ్ దొంగతనంగా చేసి ఆ యొక్క క్రియలను విడుస్తూ ఉన్నావా? ఎవ్వరికి తెలియకుండా, మా నాన్నకు తెలియదులే, మా అమ్మకు తెలియదులే, మా తల్లిదండ్రులకు లేకపోతే మా అన్నదమ్ములకు తెలియదులే, మా బంధువులకు తెలియదులే అనుకొని నీవు చేస్తూ ఉన్న ప్రతి చెడు క్రియ నుండి నీవు విడుదల పొందాలని దేవుడు ఈరోజు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అలా విడవకపోతే నీ జీవితం ప్రమాదములోనికి వెళ్ళిపోతుంది. నీ జీవితం ప్రమాదములోనికి వెళ్ళిపోతుంది. అలా కొందరు విడిచిపెట్టలేదండి, కొందరు విడిచిపెట్టలేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొందరిని ఒక 5 నిమిషాలలో ముగిస్తాను, వారిని గుర్తు చేసి ముగిస్తాను. దయచేసి చూడండి, అలా విడిచి పారిపోని కారణము చేత వాళ్ళ జీవితాలు ఎలా ప్రమాదంలో పడ్డాయో చూడండి. మొదటి వ్యక్తి సంసోను. హీ ఈస్ ద మైటీ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టికి చాలా బలాఢ్యుడైన బలహీనుడైపోయాడు, పరిహాసపు జీవిగా మారిపోయాడు. కారణం ఏంటంటే పారిపోవలసినటువంటి వాడు పడుకున్నాడు. పారిపోవలసినటువంటి వాడు ఏం చేశాడు? చతికిలబడిపోయాడు. ఏంటి అయిన సమస్య? దయచేసి ఒక మాట చదవండి. 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం, 14వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 1వ వచనాన్ని చూడండి. 1వ వచనాన్ని త్వరగా తీసి చదవండి, త్వరగా. 14వ అధ్యాయం 1వ వచనం చూడండి త్వరగా. ఇంకొకరు 16వ అధ్యాయం 1వ వచనాన్ని తీయండి. 16వ అధ్యాయం 1వ వచనాన్ని తీయండి. 5 నిమిషాల్లో ముగిస్తాను. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. ఏంటి ఈయన సమస్య? చూడండి, చూచెను అంటే అర్థం ఏంటి? ఈయనకి సైట్ ప్రాబ్లం అన్నమాట. సైట్ ప్రాబ్లం. చూచాడు. చూస్తే అంతే, పడిపోవడమే ఈయన పని. ఎవరి పని చెప్పండి? సంసోను పని. చూశాడంటే పడిపోవటమే. వాళ్ళ నాన్న అమ్మ అన్నారు, అయ్యా వద్దురా, వాళ్ళు మన వాళ్ళు కాదు, మన జాతికి చెందినటువంటి వాళ్ళు కాదు, మనమేమో దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళం, వాళ్ళేమో దయ్యాలను నమ్ముకున్నటువంటి వాళ్ళురా, వాళ్ళకి మనకు పొత్తుండదురా, వాళ్ళతో పెళ్ళి అవసరం లేదురా, వద్దునైనా మన దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, నీకు నచ్చిన అమ్మాయిని చేసి పెళ్లి చేస్తాం, చేసుకోరన్నారు. లేదు, నాకు ఆ అమ్మాయి కావాలన్నాడు ఆయన. ఏమైపోయింది? కొద్ది కాలం పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత
పెళ్ళి కాస్త జరిగి కొంతకాలం అయిన తర్వాత ఆ పెళ్ళి కుమార్తె అనగా సంసోను భార్య లేకుండా పోయింది. భార్యను కోల్పోయాడు. సైట్ ప్రాబ్లం వల్ల భార్యను కోల్పోయాడు. అంటే తన చూపును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయన చూపును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇంకొక మాట 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. గాజాకు వెళ్ళి ఇక్కడ కూడా ఏం చేశాడు? వేశ్యను ఒకతను చూచాడు అంటే అర్థం ఏంటి? తన కన్నులను కంట్రోల్ చేసుకోలేకపోయాడు అన్నమాట. ఎక్కడికి పోయినా చూడటం పట్టం అంతే. కాబట్టి భార్యను కోల్పోయాడు. కాబట్టి నాజీరు వ్రతాన్ని, దేవుడిచ్చిన ప్రత్యేకతను కోల్పోయాడు. ఆ తర్వాత ఆ ఫిలిస్తీయులు పట్టుకొని ఈ యొక్క వేశ్య ద్వారా సంసోనును పట్టుకొని గొలుసులతో బంధించి బాగా మెల్లమెల్ల కాలే ఆ యొక్క కర్రులను కంట్లో గుచ్చారు. కన్నులను పోగొట్టుకున్నాడు. తల వెంట్రుకలను పోగొట్టుకుని బోడివాడైపోయాడు. చివరికి ప్రాణాన్నే కోల్పోయాడు. ఎవరయ్యా ఈయన అంటే ఒక బలాఢ్యుడైన యవ్వనుడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పింది పారిపోమన్నాడు. ఈయన పారిపోక అలానే పడుకున్నాడు. ఆయన జీవితం పూర్తిగా పతనమైంది. నాజీరు వ్రతాన్ని పోగొట్టుకున్నాడు, తల వెంట్రుకలను పోగొట్టుకున్నాడు, తనకిచ్చిన ప్రత్యేకతను పోగొట్టుకున్నాడు, భార్యను కోల్పోయాడు, చివరికి తన ప్రాణాన్నే కోల్పోయాడు. ఎవరు ఈయన అంటే బలాఢ్యుడైనటువంటి ఒక యవ్వనుడు. పడిపోయాడు ఆత్మీయ జీవితంలో. ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు, చెప్తున్నప్పుడు వినాలి. కొంతమంది ఏముందన్నట్టుగా ముందుకు మూర్ఖంగా వెళతారు. ఎంత చెప్పినా విననటువంటి వానికి జరుగుతుంది ప్రమాదమని దేవుని వాక్యములో అనేకమైన ప్రమాదపు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. మన మేలును కోరి, మన ఆత్మీయ జీవిత ఉన్నతిని కోరి, ఆయన మన క్షేమాన్ని కోరి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, అమ్నోను. ఈయన పేరు బహుశా కొందరికి తెలిసి ఉండకపోవచ్చు. ఈయన ఎవరంటే దావీదు గారి యొక్క పెద్ద కుమారుడు. 13వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఈయన కూడా సతికల పడిపోయాడు. కారణం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, వాళ్ళ చెల్లెల్ని ఈ వ్యక్తి మోహించాడు. చెల్లెలు అంటే సొంత చెల్లెలు కాదు, కానీ దావీదు గారికి అనేక మంది ఆనాటి కాలంలో ఆనాటి దావీదు గారు జీవిస్తున్న కాలంలో పోలోగమి అమల్లో ఉంది. పోలోగమి అంటే బహుభార్యత్వం. ఈ రోజుల్లో బహుభార్యత్వం లేదు. దావీదు గారు అనేక మంది భార్యలను చేసుకున్నాడు. అయితే ఒక భార్య కుమారుడు అమ్నోను, మరి ఒక భార్య కుమార్తె తామారు. ఈ తామారును మనోడు మోహించాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని ప్లాన్ మీద ప్లాన్ వేస్తూ ఉన్నాడు. తగ్గిపోతూ ఉన్నాడు డే బై డే. అక్కడ ఉన్నటువంటి తన స్నేహితుడు దావీదు గారి పెదనాన్నగారి కుమారుడు అయిన, ఏంట్రా చిక్కిపోతున్నావు? కారణం ఏంటి? ఎందుకు దినదినం తగ్గిపోతున్నావు? రాజభోజనాలు భోంచేస్తున్నారు కదా మీరు, రాజకుమారుడు కదా, దినదినం చిక్కిపోతూ ఉన్నావు, కారణం ఏంటి అన్నాడు. ఏం లేదురా, నా మనసులో మాట నీకు చెప్తున్నాను, ఎవరితో చెప్పలేదు ఇంతవరకు. ఏంటంటే, నా చెల్లెలైన తామారుని ఏ విధంగా అనుభవించాలి అన్న ఆలోచనే తప్ప అన్నం మీద నాకు రోకే లేదురా అన్నాడు. ఆడు ప్లాన్ ఇచ్చాడనమాట. మీ నాన్నగారు వస్తారు, మంచం ఎక్కి తుప్పటిగా పడుకున్న తర్వాత నాన్నగారు ఏంట్రా పెద్ద కుమారుడు కనిపించడం లేదని అడుగుతాడు. అడిగినప్పుడు పెద్ద కుమారుడైన అమ్నోనుకు బాగలేదని చెప్తారు. చెప్పినప్పుడు తండ్రి గారు వస్తాడు, ఏందిరా బాబు నువ్వు ఇలా పడుకున్నావంటే, ఏం లేదు డాడీ, నాకు ఒంట్లో జ్వరంగా ఉంది, చెల్లిని పంపించి రొట్టెలు తింటే బాగవుతాను అన్నాడు. ఇప్పుడు బాగలేనటువంటి వ్యక్తికి రొట్టెలు అవసరమా? ఎవరు అవసరం చెప్పండి? డాక్టర్ గారు అవసరం. నాన్న డాక్టర్ను పిలిపించాలి అని చెప్పాలి. అలా కాకుండా చెల్లి వచ్చి భోజనం అంటే రొట్టెలు చేస్తే దాన్ని తిని నేను బాగవుతాను అన్నాడు. ఆయన ఆ దావీదు గారు అంతటి వాడే మోసపోయాడు. తన కుమారుని యొక్క దెబ్బకు మోసపోయాడు. ఒక దెబ్బకు పడిపోయింది పెద్ద పిట్ట. దావీదు గారు, అమ్మమ్మ అన్నయ్య పిలుస్తున్నాడు, వెళ్ళు, చక్కగా భోజనం రెడీ చేసి అన్నయ్యకి రొట్టెలు కాల్చివు అన్నాడు. అన్నప్పుడు ఈమె వెళ్ళింది. ఆహా, నా అన్న నా వంటే కోరుకున్నాడు,
నా అన్న నా వంటను ఎంత ఇష్టపడుతున్నాడని ఆమె వెళ్ళి వంటను సిద్ధపరిచి ఆ అన్న దగ్గరకు తీసుకుని వచ్చింది. అన్న ఏం చేశారంటే ఆ తీసుకుని వచ్చినటువంటి ఆహార పదార్థాలను అనగా రొట్టెలను పక్కన పెట్టి ఆమెను చెరిచాడు, పాడు చేశాడు. పాడు చేసిన కొద్ది రోజులకు ఆ అమ్మాయి సొంత అన్న అబ్షాలోము ఈయన్ని చంపివేస్తాడు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యవనస్తుడు, ఎంతో అభివృద్ధి చెందవలసిన, తన తండ్రి తర్వాత రాజవలసినటువంటి వాడు ప్రాణాలు కోల్పోయాడు. కారణం ఏంటంటే పారిపోవలసిన వాడు పారిపోలేదు. ప్రమాదం ఉందని వాక్యము సెలవిస్తూ ఉన్నా పారిపోలేదు. అదేవిధంగా ఇంకా మనం చూడగలిగితే సంసోను, ఈయన లాంటి జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఎవరు లేరు, యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు తప్ప. ఆనాటి కాలంలో కోట్ల విలువ చేసేటువంటి ఆ దేవాలయాన్ని, బంగారు దేవాలయాన్ని కట్టాడు. అలాంటి జ్ఞానవంతుడు ఈ ప్రపంచంలో ఎవరునూ లేరు, యేసు ప్రభు తప్ప. అలాంటి జ్ఞానవంతుడిని దుష్టుడు టార్గెట్ చేశాడు. ఈయనకి ఎంతమంది భార్యలు చెప్పండి? 1000 మంది భార్యలు. ఒకరితోనే ఏగలేకపోతే 1000 మందిని చేసుకున్నాడు ఈ మహానుభావుడు. ఎందుకంటే తాను పారిపో, జాగ్రత్తగా ఉండు అనేటువంటి మాటలను సామెతల గ్రంథములో ఎన్నో విషయాలు తెలియజేశాడు. ఎన్నో విషయాలు, జాగ్రత్త జాగ్రత్త, యవనులారా జాగ్రత్త 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 అని తెలియజేసినటువంటి ఈయననే దుష్టుడు పడగొట్టాడు. కారణం ఏంటంటే తాను హృదయము చెడిపోయింది, దేవునికి బాధ కలిగించాడు. ఎవరంటే సొలొమోను మహారాజుల్నే పడగొట్టాడు దుష్టుడు. మనము ఒక లెక్క. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకపోతే యవ్వన జీవితం ప్రమాదములో పడుతుంది. 3 విషయాలు. 1 వివేకము కలిగి ఉండాలి, 2 విముఖుడవై ఉండాలి, 3 విడిచిపెట్టాలి అంటే నీవు రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి. లేకపోతే దుష్టుడు ఎక్కడున్నా నిన్ను వెంటాడతాడు, వాడు వేటాడతాడు, చీల్చి చెండాడుతాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఉందాం, ఆత్మీయంగా ఎదుగుతూ ప్రార్థన జీవితంలో బలపడదాం. ఏ వ్యక్తి అయితే ప్రార్థన జీవితంలో ఓడిపోతాడో ఆ వ్యక్తి అట్టర్లీ ఫెయిల్ అయిపోయినట్టే. అన్ని విషయాలలో ప్రార్థన చేసేవారముగా మనం ఉందాం. ఆయన అంటున్నాడు, ఏమంటూ ఉన్నాడంటే 22వ వచనం కింద భాగాన్ని, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు తిమోతి. హల్లెలూయా. నీతిని వెంటాడాలి, విశ్వాసాన్ని వెంటాడాలి, ఇంకా సమాధానాన్ని వెంటాడాలి. ఇదంతా సాధ్యం అవ్వాలంటే నీ సహవాసం ఎవరితో ఉండాలంటే ప్రార్థన చేసే వారితో ఉండాలి అంటున్నాడు. ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎవరితో ఉండాలి? ప్రార్థన చేసేటువంటి వారితో నీ సహవాసం ఉండాలి. సహవాసం ఎవరితో చేస్తున్నారు మీరు? ప్రియ దేవుని బిడ్డలారా, అమ్నోను చెడిపోవడానికి కారణం ఏంటంటే అతను స్నేహితుడైన యెహోనాదాబు, అతడు భయంకరమైనటువంటి దుష్టుడు. ఆ దుష్టునితో సహవాసం చేశాడు కాబట్టి ఆ దుష్టుని యొక్క వలలో వీడు పడ్డాడు, ప్రాణాలు కోల్పోయాడు. మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారో కాస్త గమనించండి. మన చేతిలోనికి ఇంకొకడు వచ్చాడు. ఇదివరకు పెద్ద తెర, మన ఇంట్లోకి కొంతకాలం తర్వాత బుల్లి తెర వచ్చింది, టీవీ. ఇప్పుడు చిట్టి తెర జేబులోనికి వచ్చి కూర్చున్నాడు. దుష్టుడు అందరినీ చెడగొట్టలేక ఎవరో సినిమాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఇప్పుడు పాతకాలంలో అందరూ వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. అయితే అందరిని ఎలా చెడగొట్టాలని ప్రతి ఇంట్లోనికి టీవీ తెచ్చిపెట్టాడు. టీవీ నిద్ర లేస్తే వాక్యాలు చూస్తారా, సీరియళ్ళు, సినిమాలు, అందరినీ ఎలా చెడగొట్టాలి. వాడు వల వేశాడు, గ్యాలానికి ఒకటే పడుతుంది చేప, వాళ్ళకి అన్నీ పడతాయి. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది జారిపోతున్నారని ఎప్పుడో బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ టీవీలు ఇంటికి వస్తే చూస్తున్నారని ప్రతి వాడికి ఆడున్నా, బస్సులో ఉన్నా, ఇదివరకు అయ్యా మీ ఊరు ఎక్కడ, ఏ ఊరు అని పరిచయాలు పెరిగాయి. బస్సులో, రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటే
ఇప్పుడు ఎవరితో పలకటంలా, ఎంత కాడికి ఇదే. ఎందుకంటే వాడి వల్ల వాడి ట్రాప్లో పడిపోయారు. ఫోన్తో సహవాసం చేస్తున్నావా? అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఇన్ని హెచ్చరికలు ఉన్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఒకటి, వివేకము కలిగి ఉండుము, విముఖుడవై ఉండుము. మూడవది, విడిచిపెట్టము. విడిచిపెట్టకపోతే దుష్టుడు వేటాడతాడు, ప్రాణాలను తీస్తాడు, పాతాళ లోకానికి తీసుకొని వెళతాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, ఈ మాటలు విన్నటువంటి మనము ఎలా ఉంది మన జీవితం? వీ హ్యావ్ టు ఎగ్జమైన్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. మనలను మనం పరీక్షించుకుందాం. ఈ యవనస్తుల కూటములో ఒకసారి మనలను మనం దేవునికి అప్పగించుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అనగా వాక్యము తెలియచేస్తున్నటువంటి మాట 119వ కీర్తన 9వ వచనములో, దేవుని వాక్యము చేతనే, దేవుని వాక్యము చేతనే నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను అంటాడు 11వ వచనములో అదే అధ్యాయములో. హల్లెలూయా. ఇప్పుడు వాక్యాలు ఎక్కడ కనిపిస్తున్నాయి? గోడల మీద వాక్యాలు, ఇళ్లలో క్యాలెండర్ల మీద వాక్యాలు, ఇలాంటి బల్లల మీద, బెంచీల మీద వాక్యాలు. కానీ ఉండవలసిన చోట వాక్యం ఉండటంలా. అందుకనే అయ్యా, గోడల మీద కాదు, ఇంట్లో గోడల మీద లేకపోతే క్యాలెండర్ల మీద కాదు, నేను పాపము చెయ్యకుండా ఉండాలి అంటే నీ వాక్యము నా హృదయములో ఉండాలి అన్నాడు కీర్తనకారుడు. కాబట్టి వాక్యాన్ని మనము చదవదాం, ప్రార్థన చేసే వారితో సహవాసం చేద్దాం. ఈ 3 విషయాలు మీ మనసులో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించాలని, ఇంకా రక్షణ లేకపోతే మారు మనసు పొంది ఈరోజే ప్రభువును సురక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెన్నికడిలో దీవించి ఆశీర్వదించి మన హృదయములో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయాళుడవైనటువంటి తండ్రి, మా దేవా, మా రాజా, మా ప్రభువా, నాన్న మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు మాటలాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. మీ ఆత్మను అనుగ్రహించారు, మీ సేవకుని నిలబెట్టారు, మీ మాటలు అందించారు నాయన. నా సొంత మాటలు కాదయ్యా, ఇవి మీ మాటలే, ఇవి మీ మాటలే అని ఎందరైతే విన్నారో వారిని బలపరచండి, ఇంకనో ఆత్మీయంగా ఎదిగింప చేయండి. ఎన్నో ప్రమాద హెచ్చరికలు మీరు తెలియచేశారయ్యా. అలాంటి ప్రమాదములో పడిపోకుండా మీ ప్రియ బిడ్డలైన యవ్వనులను కాపాడండి తండ్రి. మీ సేవకు అనేక మందిని మీరు లేవనెత్తండి. రాబో కాలములో గొప్పవారిగా మంచి ఉజ్వల భవిష్యత్తు బిడ్డలకు మీ నామములో అనుగ్రహించుదురు గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా తండ్రి మీకు వందనాలు. అనేకులు సేవకు సమర్పించుకొని ప్రభువా అయ్యా, ఈ చీకటి లోకంలో వెలుగు దివ్యలుగా ఉండినట్లుగా నేను మీ పరిచర్యలో బహుబలముగా వాడబడే యవ్వన బిడ్డలుగా ఉండినట్లు సహాయము దయచేయాలని ఇక్కడ పరిచర్య చేస్తున్న మీ దాసులయ్య సల్మాన్ రాజు గారు వారి యొక్క పరిచర్యను, వారి కుటుంబాన్ని మీరు దీవిస్తూ వస్తూ ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు. మీ నామమునకు మహిమ కలుగునుగాక. మీ సేవకుని బహుబలముగా వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకనూ పరిచర్యను విస్తరింపచేయండి, శాఖోపశాఖలుగా విస్తరింపచేయండి. అద్భుత రీతిగా మీ పరిచర్యను ముందుకు నడిపించమని ప్రార్థన చేయొచ్చు అయ్యా. మీరు నన్ను ఇంతవరకు వాడుకున్న విధమును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములనైనా మీకే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నేల మట్టుకు తగ్గించుకుంటూ మీ నామాన్ని ఆకాశమంతా ఎత్తుకు హెచ్చిస్తూ నజరేయుడు పునరుద్ధానుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామముని ప్రార్థన మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి, స్థానిక దైవ సేవకులు సల్మాన్ రాజు గారు మామయ్య గారికి, అదేవిధంగా సహోదరుడు జాషువా వారికి, మామయ్య గారి కుటుంబానికి, చేరి వచ్చిన యవనస్తులందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ